మా వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఎంత ముడుపులు ఉంటాయో. ఎక్కడికి వెళ్ళారే మీరు గేమ్ ఆడడానికి? ఇది ఇక్కడ కదా పట్టాలి, మూత్తో పట్టారు, ఇది ఇదే వేస్తున్నాం మరి. ఓకే, ఇంకా 2 ఉన్నాయి, 2 పాయింట్లు కొట్టాలి మరి. సూపర్, కేర్ఫుల్, జాగ్రత్త, గో. మొత్తానికి 1 పాయింట్ సాధించారు మా నాగమణి గారు అండ్ అనంత గారు. ఆల్ రైట్, నెక్స్ట్ అల్లాడించడానికి రెడీగా ఉన్నారు ఉషారాయణ గారు అండ్ లోచన గారు. సో ఉషారాయణ గారు, ఏంటి సంగతులు? మీరేమో ఈ కాంబినేషన్ లో ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. రెడీ, 3, 2, 1. ఉషారాయణ గారు చూసారా అసలు? గో. సెకండ్ బెలూన్. దెబ్బ తగిలినా పర్లేదు, క్యాచ్ చేయాలి. లాస్ట్ బెలూన్, జాగ్రత్త. ఓకే, మొత్తానికి 1 పాయింట్ సాధించారు. ఆల్రైట్, ఈ రోజు ఓషివెంగలో మనం ఆడాం అల్లాడిస్తా అనే ఆట. అందరికంటే ఎక్కువగా పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు సుకన్య అండ్ రమ్య. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. దశాబ్దాలుగా నమ్మకానికి మరో పేరుగా లేటెస్ట్ కలెక్షన్లు, అద్భుతమైన ఆఫర్లతో తెలుగు వారి మనసు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారు. మరి పండగలకి, ఫెస్టివల్స్ కి లేటెస్ట్ కలెక్షన్, అలాగే అద్భుతమైన డిజైన్లు సరసమైన ధరలకు అందిస్తున్నారు. హ్యాపీగా షాపింగ్ చేయండి మన సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో. ఆల్ రైట్, విన్నర్స్ ఓకే. మరి నాలాంటి రన్నర్స్ కి కూడా మెయిన్ గిఫ్ట్లు ఇవ్వాలి కాబట్టి రన్నర్స్ అందరూ వచ్చేయండి. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్ మా, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీదేవి గారు. శ్రీదేవి గారు, ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. సో ఇదంతా మన కుటుంబం, మన జెమినీ ఫ్యామిలీ. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరిగింది? ఒక 20 years బ్యాక్ అండి, అనుకోకుండా ఒక రోజు నైట్ ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఏంటంటే మా సిస్టర్ సూసైడ్ చేసుకున్నారని. నేను మా మదర్కి, మేము ఇద్దరమే సిస్టర్స్. ఇంకా మా లోకం అంటే మా సిస్టరే నాకు. 2 అమ్మాయిలు. నాన్నగారు ఏం చేసేవారు? డ్రైవర్ అండి. సో ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. నాకు పాప బాబు, సిస్టర్కి ఏమో 2 మగ పిల్లలు. అయితే ఆ కాల్ తర్వాత నా జీవితం మొత్తం చాలా మారిపోయిందండి. ఆ కాల్ తర్వాత ఏం చేయాలో అసలు ఒక పెద్ద డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ 2 పిల్లలు ఏమైపోతారు, నేను ఎలా వీళ్ళందరినీ డీల్ చేయాలో తెలియదు. మా వారు ఏంటంటే నా సలహా మీద అట్లా మేము మంచి హ్యాపీ ఫ్యామిలీ, చాలా మంచి హృదయం అండి ఆయనది. మా పాప కూడా రమ్య, తన పేరు. అమ్మ, మనం ఆ పిల్లల్ని ఎవరికి ఇవ్వద్దు, మనమే తీసుకొచ్చుకుందాం అన్నారు. ఎందుకు ఇప్పుడు సిస్టర్ సూసైడ్ చేసుకున్నారు? సో ఏంటి రీజన్ అసలు? హస్బెండ్ అరేంజ్మెంట్ అండి. ఒక్కొక్క క్షణం అండి మనకి పక్కన ఎవరైనా ధైర్యం ఇస్తే ఒక లైఫ్ వస్తుందండి. అంటే ఆ ఒక్క మినిట్ లో సూసైడ్ ఆలోచించినప్పుడు ఎవరో ఒకళ్ళు కొంచెం ఒక 5 minutes ఉంటుందండి ఆ టైము. మనం షేర్ చేసుకున్నప్పుడు మనం ఫోన్ లిఫ్ట్ చేయటమా, లేకపోతే వాళ్ళకి మేము ఉన్నామని చెప్తే ఒక లైఫ్ సేవ్ అవుతుందని నా లైఫ్లో నేను నేర్చుకున్నదండి. ఆ పిల్లలిద్దరిని మేమే అడాప్ట్ చేసుకున్నాం. సిస్టర్ ఈ పని చేయడానికి ముందు మీకు కానీ కాల్ చేయడం కానీ, అమ్మకి నాన్నకి ఎవరికైనా కాల్ చేశారా? అంతకు ముందు ఏదో గొడవ పడతా ఉండేవాళ్ళు కానండి, మాకేం చేయలా. వాళ్ళ చుట్టాలు అతనికి చెప్పారు, రండి గొడవ చేస్తున్నారంటే. తను ఏంటంటే వెళ్దాంలే అనుకునే లోపే తను ఆ తర్వాత ఆ 2 పిల్లల్ని తీసుకొని మేము ఒక హాస్టల్ మా సిస్టర్దే, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము, తను నాకు చేతిలో చేసి మా అమ్మగారికి కూడా చెప్పాలి, అక్క నువ్వు చూడాలి పిల్లల్ని,
అని చెప్పి తను ఇదైపోయారు వన్ డే అంటే ఇప్పుడు తను ఇట్లా సూసైడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఉన్నారు స్పృహలో? వన్ డే ఉన్నారండి. మీరు వెళ్ళేదాకా ఉన్నారు. ఆ వన్ డే తను చాలా నరకం యాతన అనుభవించిందండి. అది ఈ రోజు కూడా నాకు ఒక తీరని బాధ అండి. కళ్ళ ముందే మెదులుతుంది. ఏం పేరు చెల్లెలి పేరు? రమాదేవి. సో రమాదేవి గారిని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆ సిచ్యువేషన్ మీకు అసలు ఇంకా అది నా లైఫ్ లాంగ్ నాతోనే ఉంటదండి. అది ఆ పిల్లలిద్దరిని మేము తెచ్చుకున్నాక 1 year లోపే మా హస్బెండ్ కి హార్ట్ స్ట్రోక్ తో ఇదైపోయారండి. ఇంకా నా లైఫ్ ఎలా ఉందంటే సింగిల్ ఉమెన్ 4 members. సిస్టర్ చనిపోయిన తర్వాత హస్బెండ్ పిల్లల్ని కూడా తీసుకోలేదు. అంటే మేము ఏం చెప్పామంటే నా పిల్లలుగా అయితే నేను పెంచుకుంటాను, మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. ఆల్రెడీ మా పాపని మా సిస్టర్ని పోగొట్టుకున్నాం కాబట్టి ఇంక నేను తను ఇన్వాల్వ్మెంట్ నేను నచ్చలేదు. ఎందుకంటే తను ఉన్న హ్యాబిట్స్కి నేను తను అడగలేదు కూడా నా పిల్లలు నాకు ఇవ్వండి అని. అడగలేదు. నేను చెప్పడం అయితే చెప్పాను, నా పిల్లలుగా నేను పెంచుకుంటాను అని. ఎంత వయసు అమ్మా ఇద్దరు బాబులకి? 5 years 6 years. చాలా చిన్న పిల్లలు. తండ్రి మనసు ఉంటే నా పిల్లలు నాకు కావాలి అని అడిగేవాడు. భార్య పోయి పిల్లలు కూడా లేకపోతే ఇప్పుడు ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? లేదండి, మేము ఇంకా వాళ్ళ నుంచి చాలా దూరంగా. ఇంకా అతను మీకు మేమేం పట్టించుకోలేదు. అలా ఆ పిల్లల్ని పెంచే పద్ధతిలో నేను లేడీస్ హాస్టల్ నడుపుతా పిల్లల్ని పెంచానండి. అంటే చెల్లెలు వాళ్ళు నడిపేవారా హాస్టల్? అంతకు ముందు తను పెట్టి 6 months కూడా కాలేదండి. చెల్లి మోన్ గా పెట్టారు. హస్బెండ్ ఇంత హరాస్మెంట్ చేస్తున్నా ఇంట్లో మెయింటెనెన్స్ కి డబ్బులు ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో తనే సెల్ఫ్ గా ఒక డబ్బులు సంపాదించాలని నేను లేడీస్ హాస్టల్ పెట్టారు. ఈ 4 పిల్లలు పెంచే క్రమంలో నేను చాలా అంటే కష్టపడ్డాను. చూసే వాళ్ళందరూ చెప్తా ఉంటారు మీరు చాలా కష్టపడ్డారండి అని. నాకు కష్టం అనిపించేది కాదు, ఈ బాధ్యతను నెరవేర్చాలి బట్ ఫినాన్షియల్ గా 4 పిల్లల్ని ముందుకు తీసుకురావాలి అంటే ఈ రోజుల్లో ఒక్క పిల్లనే పెంచడం, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసినా కూడా స్కూల్ ఫీజులు అయి కట్టి పెంచడం అనేది చాలా టఫ్ టాస్క్ అయిపోయింది. అండ్ మీరు తర్వాత ఏమైనా వర్క్ స్టార్ట్ చేశారా? ఇంకా అదే హాస్టల్ మీద పిల్లల్ని చదివించుకుంటూ నేను బాగా మా పిల్లలు అందరూ మంచిగా ర్యాంకర్స్ అండి. 4 పిల్లలు మంచిగా చదువుతారు. ఆ చదువు వల్లే, ఆ సరస్వతి కటాక్షం వల్ల పిల్లలందరూ చదువుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఉద్యోగాలు వచ్చి ఇప్పుడు నన్ను వాళ్ళ అమ్మలాగా కాకుండా వాళ్ళ పిల్లల్లాగా నాకు నేనే ఒక పాపలాగా చూసుకుంటాను. ఏం చేస్తున్నారు పాప? రమ్య ఏం చేస్తుంది ఇప్పుడు? పాప అండి HSBC లో మేనేజింగ్ ప్రోగ్రామ్ మేనేజర్. గ్రేట్. బాబు కెనడాలోనండి, కెనడియన్. ఇద్దరు బాబులు జర్మనీలో చదువుతున్నారండి. ఈ అందరి అచీవ్మెంట్ లో మా సిస్టర్ పిల్లలు ఈరోజు జర్మనీలో ఉన్నారంటే నేను పైకి చూసి కూడా చెప్తా, మా సిస్టర్కి ఈరోజు మీ అందరి సమక్షంలో నేను ఇచ్చిన మాట పూర్తి చేసుకున్నానని చెప్తాను. మీకు ఫైనాన్షియల్ గా ముందుకెళ్ళడానికి దారేసింది కూడా రమాదేవి గారే. సో తను ఒక హాస్టల్ స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారో తెలీదు. బట్ తను చనిపోయినా తర్వాత మీ హస్బెండ్కి ఇలా జరిగినా మీరు ఆ హాస్టల్ మెయింటైన్ చేసుకుంటూ 4 పిల్లల్ని ఒక పొజిషన్కి రాగలిగారు అంటే సో వాళ్ళిద్దరూ పైనుంచి మీకు బ్లెస్సింగ్స్ అందించడంతో పాటు మీకు ఒక రూట్ చూపించారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పని కాకుండా వెనక్కి రాకలేదు. ఎక్కడికి వెళ్ళిన పిల్లల ఎడ్యుకేషన్లో అదేదో శక్తి ఉండి నన్ను నడిపించింది. ఎవరో ఒకరికి అనిపించి అక్కడికి వెళ్తే ఆ పని అవుతుంది అని చెప్పేవాళ్ళు అనమాట.